మాట్లాడితే ఆ వ్యక్తి ద్వారా కొంత ఊరట కలుగుతుంది. కానీ దేవునితో మాట్లాడితే, దేవునితో మాట్లాడడం అంటే ఏంటి? దేవునితో మాట్లాడడం అంటే ప్రార్థన జీవితం కలిగి ఉండడం. అన్నిటికంటే ప్రాముఖ్యమైన ఘట్టము ఏంటి క్రైస్తవ జీవితములు అంటే? ప్రార్థన జీవితమే. హల్లెలూయా. క్రీస్తును వెంబడించే ప్రతి బిడ్డ ప్రార్థన జీవితము కలిగి ఉండాలి. మనుషులతో మాట్లాడినట్టుగా కాదు, కానీ నీవు దేవునితో సంభాషణ చేసేటప్పుడు నీకు ఎలా ఉండదంటే డైరెక్ట్ కనెక్షన్, ఇంకా టెలిఫోన్ కనెక్షన్ కూడా ఉండదు. అట్లా అప్పుడప్పుడు అది కూడా కట్ అయిపోతుంది టెలిఫోన్ కనెక్షన్. కానీ దేవునితో కనెక్షను కట్ అవ్వదు. ఎప్పుడు కట్ అవ్వదు అంటే నీవు నిత్యము ఆయనతో గడుపుతూ ఉన్నప్పుడు ఆ కనెక్షన్ అనేది కట్ కాదు.